హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. కోసం పెద్ద మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా చేశారు మూవీలో. ఈ మూవీ రీసెంట్లీ థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ అవుతాను గైస్. ప్రెజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాను. స్టోరీలోకి వెళ్తే గుర్తింపు లేని ఒక గ్రామం, ఆ గ్రామ ప్రజలకు ఐడెంటిటీ అయితే ఉంటుంది గైస్. తన గ్రామానికి గుర్తింపు ఎలా తీసుకొచ్చాడు పెద్ది, అసలు పెద్ది ప్రయాణంలో ఏం జరిగింది, తను ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది, తన గ్రామానికి గుర్తింపు ఎలా తీసుకొచ్చాడు, తన ఊరి సమస్యను ఎలా తీర్చాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్, బాగుంది. ఈ మూవీకి ఏదైనా ప్లస్ అయిందా అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సే. అది మనకు కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఏదైతే పెట్టారో రామ్ చరణ్ గారు, అది పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తుంది. మూవీలో ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అదైతే పీక్స్. అసలు ఏదైతే మేక్ ఓవర్ అయ్యారో మూవీ కోసం అసలు నెక్స్ట్ లెవెల్ గా హ్యాట్స్ ఆఫ్ అనాలి రామ్ చరణ్ గారికి. ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అసలు పీక్స్, అసలు గూస్ బంప్స్ వస్తాయి మనకి. మెయిన్లీ కొన్ని చోట్ల ఎమోషన్స్ మాత్రం చాలా బాగా పండించారు గైస్. మనం చెప్పేంత తూలం కాదు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, బట్ ఈ మూవీలో మాత్రం అసలు పీక్స్ చేశారు పర్ఫార్మెన్స్ మాత్రం. మెయిన్లీ ఒక సిచ్యువేషన్ వస్తుంది రైల్వే ట్రాక్ కాడ, జగపత్ బాబు గారిది ఇంకా రామ్ చరణ్ గారి సిచ్యువేషన్ ఒక పోర్షన్ అయితే వస్తుంది. అక్కడ వచ్చే ఎమోషన్ మాత్రం టూ గుడ్ వర్కౌట్ అయింది. ఆ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు రామ్ చరణ్ గారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక సీన్ అయితే వస్తుంది. అక్కడ వచ్చే పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఈ మూవీకి ఏదైనా ప్లస్ అయిందా అంటే అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారే. ఆ ఎఫెక్ట్ ఏదైతే మూవీ కోసం పెట్టారో అది మనకు కనిపిస్తుంది. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ మేక్ ఓవర్ కోసం, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా బాగా చేస్తారు. అసలు ఆ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. తర్వాత మూవీకి ఏదైనా ప్లస్ అయిందా అంటే జగపత్ గారి క్యారెక్టరైజేషన్, ఇంకా శివరాజ్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్. జగపత్ గారి క్యారెక్టరైజేషన్ అంతా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో చాలా బాగా రాసుకున్నారు. అక్కడ వచ్చే ఎమోషన్ ఏదైతే జగపత్ గారు ఉంటుందో ఊరి కోసం తప్పించే వ్యక్తిగా చాలా బాగుంటుంది. అసలు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. టూ కూడా అనిపిస్తుంది. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఒక డిసప్పాయింట్ ఏమనిపించింది అంటే మున్నాబాయ్ గారి క్యారెక్టర్ ఇంకా బాగా ఉండాల్సింది, ఇంకా బాగా రాసుకోవాల్సింది, ఇంకా పవర్ఫుల్గా ఉండాల్సింది అయితే అనిపించింది గైస్. అది డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా ఈ మూవీలో పెద్ద మైనస్ ఏంటంటే గైస్, లవ్ ట్రాక్. జాన్వీ కపూర్ గారు ఎప్పుడైతే మూవీలో ఎంటర్ అవుతారో ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో, హీరోని ఇంకా హీరో మధ్య వచ్చే సీన్స్ ఏదైతే ఉంటుందో ఒక్కటి వర్కౌట్ కాలేదు గైస్. అసలు చిరాకు వస్తూ ఉంటుంది, అస్సలు ఇంప్రెసింగ్గా అనిపించదు. ఎప్పుడైతే హీరో ఇంకా హీరోయిన్ మీట్ అవుతూ ఉంటారో ఏదైతే ఆ పోర్షన్ ఉంటుందో, ఆ సిచ్యువేషన్ ఏదైతే క్రియేట్ చేస్తారో అస్సలు ఇంప్రెసింగ్గా అనిపించదు. అసలు చిరాకు వస్తూ ఉంటుంది, టార్చర్ అనిపిస్తూ ఉంటుంది. అలా డిజైన్ చేశారో అసలు ఎలా అలా తీశారో అర్థం కాలేదు. ఆ పోర్షన్ తీసేసి ఉండుంటే మూవీ ఇంకోలా ఉండేది. స్టార్టింగ్ నుంచే మనకి ఆ స్పోర్ట్స్ డ్రామాలా మూవీ తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. మంచిగా స్టార్ట్ అవుతుంది. హీరోకి పెద్దికి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. పెద్దిని క్రికెట్లో కొట్టేవాడే ఉండడు. అలా హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది గైస్. అలాగే మూవీని త్రూ అవుట్ మూవీ అలాగే తీసుకెళ్ళి ఉండుంటే ఇంకా బాగుండేది. ఒక పాయింట్ వస్తుంది, టర్నింగ్ పాయింట్ మూవీకి. జగపత్ బాబు గారిది ఒక పోర్షన్ అయితే వస్తుంది రైల్వే ట్రాక్ కాడ. అక్కడి నుంచి మూవీ టర్న్ అవుతుంది, ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది. అలాగే ఫస్ట్ నుంచే మూవీని అంతే బాగా హ్యాండిల్ చేసి, అంతే ఎమోషనల్గా, అంతే కనెక్ట్ అయ్యేలా మూవీని తీసుకెళ్ళి ఉంటే, అంతే స్పోర్ట్స్ డ్రామాలో యాడ్ చేసి మూవీని తీసుకెళ్ళి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కూడా హీరోని ఇంకా హీరో మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి, అవి అస్సలు వర్కౌట్ కాలేదు గైస్. ప్రతి సిచ్యువేషన్ ఏదైతే హీరోని ఇంకా హీరోది వస్తుందో అస్సలు ఏది వర్కౌట్ అవ్వలేదు, అసలు ఇంప్రెస్ అవ్వదు. చాలా చిరాకు వస్తూ ఉంటుంది, టార్చర్ అనిపిస్తూ ఉంటుంది, చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటాం. అది తప్ప మూవీలో నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు గైస్. బట్ ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీయే, బట్ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం మూవీకి, చాలా బాగా కనెక్ట్ అవుతాం. అంటే ప్రతి చోట ఎమోషన్ మనకి కనిపిస్తుంది మూవీలో. ఆ పెద్ద పడే ఏదైతే తపన ఉంటుందో ఊరి కోసం, ఊరికి గుర్తింపు తీసుకోవాలనేది ఏదైతే ఉంటుందో చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే వన్స్ పెద్ద క్రికెట్ నుంచి రెస్లర్గా మారుతారో, అది ఏదైతే చూపిస్తారో చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత అయితే స్టోరీ కూడా సూపర్గా అనిపిస్తుంది. ఎండింగ్ కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది గైస్. టూ కూడా అనిపిస్తుంది, ఎండింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బట్ మూవీలో ఏదైనా మైనస్ ఉందా అంటే అది లవ్ ట్రాకే. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఏవైతే ఆ సిచ్యువేషన్స్ రాసుకున్నారో, ఏవైతే ఆ డైలాగ్స్ రాసుకున్నారో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ట్రిమ్ చేశారంట ఓటీటీలో. అంటే మూవీ థియేటర్లో వేరేలా చూపించారంట, ఓటీటీలో వచ్చాక సీన్స్ కట్ చేశారంట. అసలు టోటలీ కట్ చేసేయాల్సింది. అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. అసలు లవ్ ట్రాకే లేకపోయి ఉండే ఇంకా బాగుండేది మూవీ. త్రూ అవుట్ మూవీ ఆ స్పోర్ట్స్ డ్రామా లాగే, విలేజ్ డ్రామా లాగా తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. మధ్యలో అది ఇరికిచ్చినట్టు ఏదో పెట్టినట్టు అనిపించింది. ఇంకోటి అది ఏదైతే ఐటమ్ సాంగ్ ఉందో అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అది పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. ఆ ఐటమ్ సాంగ్ ఏదైతే పెట్టారో అస్సలు ఆ మూవీకి సిచ్యువేషన్కి తగ్గట్టు లేదు. ఆ సాంగ్ అసలు అనవసరం అనిపించింది. ఆ సాంగ్ చిక్రీ చిక్రీ సాంగ్ బాగుంది. రైరా సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఏదైతే ఐటమ్ సాంగ్ ఉందో అది అనవసరం అనిపించింది మూవీకి. చాలా ఎమోషనల్గా వెళ్తున్న మూవీలో ఐటమ్ సాంగ్ అనేది అనవసరం అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీని అంతే ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, ఎమోషనల్గా ఆ ఊరు కాన్సెప్ట్ తోటి, ఆ స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్ తోటి తీసుకెళ్ళి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది మూవీ. ఇంకా చాలా బాగుండేది. నిజం చెప్తున్నాను, ఈ మూవీని భుజాల మీద మోసింది రామ్ చరణ్ గారే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారే.
రామ్ చరణ్ గారు మాత్రం పెట్టిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్, అసలు చాలా బాగా అనిపించింది. ఆ మేక్ ఓవర్ కానివ్వండి, ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి సూపర్ అనిపించింది. ఇంకా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. బట్ జాహ్నవి కపూర్ గారు లవ్ ట్రాక్ కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు గాయస్. అసలు చిరాకు అనిపించింది, టార్చర్ అనిపించింది. అది తొలగించుంటే ఇంకా బాగుండేది, ఇంకా ట్రిమ్ చేయాల్సింది. అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు, ఒక్క సిచ్యువేషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి మూవీలో అసలు లవ్ ట్రాక్ అనేది పెట్టొద్దు గైస్. అంతే ఎమోషనల్గా ఒక విలేజ్ డ్రామాలో, ఒక స్పోర్ట్స్ డ్రామాలో తీసుకెళ్లాల్సింది మూవీని అనవసరంగా పెట్టినట్టు అనిపించింది, ఇరికిచ్చినట్టు అనిపించింది గైస్. ఆ ఐటమ్ సాంగ్ కానివ్వండి, ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి సెకండ్ హాఫ్లో, అది కూడా నాకు ఇరికిచ్చినట్టే అనిపించింది. అసలు పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది, ఇంకోలా ఉండేది మూవీ. మూవీ మాత్రం వాచ్ అండ్ గెస్, నాట్ బ్యాడ్ మూవీ, చాలా బాగుంది మూవీ. ఒక్క సిచ్యువేషన్స్ ఏవైతే లవ్ ట్రాక్ ఏవైతే ఉంటాయో అది తొలగించుంటే ఇంకా బాగుండేది. అదొక్కటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, చిరాకుగా అనిపిస్తుంది. అది తప్ప మూవీలో నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ 2 కూడా అనిపిస్తుంది. వాచ్ చేయండి, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. డిసప్పాయింట్ అవ్వరు, మంచి మూవీ చూస్తే ఫీల్ అయితే వస్తుంది. చాలా ఎమోషనల్ అవుతాం మూవీ చూస్తున్నది, బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. వాచ్ చేయండి గైస్. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్, మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది పెద్ద మూవీకి నేర్చాడు కదా 5కి 3.5 గైస్. నాకైతే మూవీ నచ్చింది, బాగుంది. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్క లవ్ ట్రాక్ ఏదైతే అది తొలగించుంటే ఇంకా బాగుండేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది మూవీ. బట్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అంతా 2 కూడా అనిపించింది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది గైస్. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి పెద్ద మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్, మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.